హాయ్ ఫ్రెండ్స్, కుర్తా కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను పనసపొట్టు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు చూద్దామా. పనసపొట్టు, వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, చింతపండు, పసుపు, నూనె. ముందైతే మనం పనసపొట్టుని ఒక గిన్నెలోకి తీసుకొని పనసపొట్టు మునిగేదాకా నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకుందామండి. ఇలా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. ఈ పనసపొట్టు కూర మనం ఆవ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను నార్మల్గానే చూపిస్తున్నాను. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఉడుకుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదో చూసుకుని చిల్లీల గిన్నెలోకి తీసేసుకుందాం. చిల్లీల పళ్ళం తీసుకొని నీళ్ళన్నీ పోయేలాగా మనం పనసపొట్టుని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక చల్లారిన తర్వాత అందులో ఉన్న ఇంకా వాటర్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా పిండేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తాన్ని పిండేసుకుని ఒక పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం చింతపండుని ఇలా గుజ్జులా తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకుని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పోపు వేయించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకుందాం. నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ముందుగా మనం వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. ముందుగా మనం వేరుశనగ గుళ్ళు సహం దాకా వేగేదాకా వేయించుకుందాం. చూసారా ఫ్రెండ్స్, వేగాయి. ఇప్పుడు మనం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు సగం వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకుందాం. అండి. చూసారు కదా, ఇందక్కడికన్నా ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకుని వేయించుకుందాం. చూసారా, భలే వేగింది పోపు. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని బాగా ఉడకనిద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. దీన్ని బాగా ఉడకనిద్దాం. ఈ పనసపొట్టు కూర చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పెళ్ళిళ్ళలో చేస్తూ ఉంటారు కదా, మన ఇంట్లో తద్దినాలు వచ్చినప్పుడు అది కూడా ఈ పనసపొట్టు కూర అనేది బాగా పెడుతూ ఉంటారు. ఇలా పులుసు బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక పిండేసుకుని పక్కన పెట్టుకున్న పనసపొట్టుని వేసేసుకుందాం. పిండుకోవడం వల్ల చూసారా పొడి పొడిలాడుతూ వచ్చింది. దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం ఈ పోపులో కలిసేదాకా బాగా కలిపేసుకుందాం. మనం ఆల్రెడీ ఉప్పు ఇందాక చింతపండు గుజ్జులో వేసేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు అవసరం లేదండి. ఇలా కలుపుకుని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకుంటే ఎంతో రుచికరమైన పనసపొట్టు కూర రెడీ అయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పనసపొట్టు కూర రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని